వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాకు ఒకటి అర్థం కాలేదండి. చైర్మన్, టీటీడీ చైర్మన్ అంటాడు, ఎవడో సారీ చెప్పమంటే నేనేది చెప్తాను. అసలు ఆ మాటలు మాట్లాడొచ్చా అని అడుగుతున్నా. ఏంటి అహంకారము? ఇంకోటి అంటారు, ఆయన డిప్యూటీ సీఎం గారేమో డైరెక్ట్గా చెప్తున్నాడు, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు యొక్క వైఫల్యం అని డైరెక్ట్గా చెప్తున్నాడు. మరి ఆయన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కింద ఉన్నప్పుడు ఆయన వైఫల్యం అని చెప్పినప్పుడు 7 ప్రాణాలు పోయిన దానికి వీళ్ళు బాధ్యత తీసుకుని ఇమీడియట్గా బోర్డుని రద్దు చేయాలి, రాజీనామా చేయాలి గౌరవంగా. మరి ఇది కాకుండా నాకు ఒకటి అంశం ఏంటంటే, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఇండిపెండెంట్ బాడీ. ఈ ఇండిపెండెంట్ బాడీలో గవర్నమెంట్ జోక్యం ఎంతవరకు ఉంటుందండి? కిందన ఈ ఘటన జరిగింది. ఘటన జరిగినప్పుడు కిందన గవర్నమెంట్ యొక్క బాధ్యత ఉంటుంది, పూర్తి స్థాయిగా పోలీస్ యొక్క బాధ్యత ఉంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బాధ్యత కూడా ఉంటుంది. ఆ మాత్రం క్రౌడ్ మేనేజ్మెంట్, ఒక 5,000 మంది ప్రజలు ఉన్న చోట ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేరండి. ఉదయం నుంచి పార్కులో వేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నా. ఉదయం 8-9 ప్రజలు వచ్చేసారంట, వాళ్ళందరినీ పార్కులో వేసేసి తాళాలు వేస్తారంట. మరి వాళ్ళు బాత్రూమ్లకు వెళ్ళాలంటే పార్కుల్లో ఎక్కడ వెళ్తారు? మగవాళ్ళు అంటే కొన్ని గోళ్ళూరికి బయటికి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎవరైనా పిల్లలు కానీ లేదా ఆడవాళ్ళు ఉంటే ఏదో ఫుడ్ తీసుకొచ్చి అక్కడ పెడతా ఉన్నారు. అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నాను. ఇంత దారుణమైన ఘటన చీకటి రోజు కింద అభివర్ణిస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇంకొకటి, రెండో అంశం, ఇది కూడా ప్రధానమైన అంశమే. మొన్న దేశ ప్రధానమంత్రి గారు